హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతుల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ఈ మెంతుల పులుసు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4-5 స్పూన్ల మెంతులను తీసుకొని 4-5 గంటలు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయినాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అది అడుగంటుతుందండి. మీ ఇంట్లో మెంతుల పులుసు చేస్తే చేదుగా అవుతుందా? పిల్లలు తినటం లేదా? అయితే ఇలా మా అమ్మమ్మ స్టైల్లో చేసి చూడండి. ఈ స్టైల్లో చేస్తే చేదు అస్సలు ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒట్టిగానే తినే అంత టేస్టీగా ఉంటుంది. చేదు లేకుండా కావాలంటే ఈ ఒకటి కలపండి. అది లాస్ట్లో చెప్తానండి. ఈ మెంతుల పులుసు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఇది బాలింతలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం 4-5 గంటల పాటు నానబెట్టిన మెంతులను వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1/2 కప్ చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్, తగినన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మీ ఇంట్లో మెంతుల పులుసు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మెంతులలో చాలా విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ B1 ఉంటుందండి. ఇది నరాల బలానికి అలాగే షుగర్ కంట్రోల్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు 3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని తగినంత బెల్లం వేయాలండి. బెల్లం వేయడం వలన మనకు ఎంతో టేస్టీగా వస్తుందండి. పులుపు, కారం, బెల్లం వేసినందుకు చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఇదేనండి కూర టేస్టీగా రావడానికి గల కారణం. బెల్లం వేసినందుకు చాలా టేస్టీగా వస్తుందండి. ఈ మెంతులు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి. అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుందండి. రక్తం పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మెంతుల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి అలాగే వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.